దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులారా, నేను ఇప్పటి వరకు అనేక దేవాలయ వీడియోలు చేశాను, దేశ నలుమూలలా తిరిగాను. కానీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నది ఒక ఆలయం కాదు, ఒక వంటిల్లు. నేను అనుకోకుండా ఒక గ్రామంలో అడుగుపెట్టాను. చుట్టూ పచ్చని పంట పొలాలు, నిశ్శబ్దమైన ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిలరావాల మధ్య నాకు అక్కడ కనిపించింది ఒక సాంప్రదాయ పిండి వంటల కేంద్రం. మన వంటిల్లు నా విలేజ్ టూర్లో. మన వంటిల్లు, తెలుగుంటి రుచులు, పొలంలో పండిన పంట వంటింటికి, వంటింటో వండిన వంట మీ ఇంటికి అనే కాన్సెప్ట్తో ఇది మార్కెట్ మధ్యలో లేదు, హైవే పక్కననో లేదు. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో పచ్చని పంట పొలాల మధ్య ఉన్న ఒక సాంప్రదాయక వంటిల్లు. అది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అనే విశేషాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరువూరు గ్రామంలో ఉన్నది ఈ వంటిల్లు. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. చూడండి, మన వంటిల్లు. చిరువూరు గ్రామం చేరుకోవాలంటే మంగళగిరి తెనాలి హైవేలో ఉన్నది. విజయవాడ నుండి, మంగళగిరి నుండి సిటీ బస్సులు, ఆటోలు మరియు ట్రైన్ ఫెసిలిటీ ఉన్నది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ వంటిల్లు ప్రాంతం అంతా కూడా ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంది. ఇది చిరువూరు వాస్తవ్యులు శ్రీ మూలుపూరి నరేంద్రనాథ్ గారిది. ఇది ఈ వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన వడ్లమూడ నారింజ, అరటి, జామ, నిమ్మ, బొప్పాయి, కొబ్బరి, ఇంకా అనేక రకాల విదేశీ వృక్షాలైన ఫ్యాషన్ ఫ్రూటు, వాటర్ యాపిల్ ఇలాంటి మొక్కలతో నిండి ఉంది ఈ ప్రాంగణం అంతా కూడా. చూడండి, ఇలా గ్రామీణ నేపథ్యంలో మనకి ప్రశాంతమైన వాతావరణంలో కనిపిస్తుంది. ఇదే ఆ వంటిల్లు. ఇదంతా కూడా వ్యవసాయ క్షేత్రం. ఇందులో అనేక రకాల ఆర్గానిక్ పంటలు పండిస్తారు. అంతా కూడా సాంప్రదాయబద్ధంగా నిర్మించారు. తాటాకు పాకలలో ఎన్ని చెట్టు చిక్కుళ్ళు, ఎన్ని చెట్టు చిక్కుళ్ళు. ఈ చెట్టునే ఉంటారు కామంచికాయ చెట్టు, ముల్లంగి, 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 తులసి, తులసి, గోధుమ గడ్డి. కాయలు చూడొచ్చు. ఏంటంటే దీన్ని దొండ ఉసిరి. అమ్మ ఆవులు, దేశీ ఆవులు, దేశీ కోళ్ళు, ఇవన్నీ కూడా మనం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి వాతావరణం. మనం ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది ఈ ప్రదేశంలోకి రావటం. ఇక్కడ చూడండి, వాటర్ యాపిల్ చెట్టు. ఇది నేతి బీరకాయ. పూర్తిగా మొత్తం అంత ఫెన్సింగ్ మీద మొత్తం నేతి బీరకాయ చెట్లు పాకిచ్చారు. ఇది నల్లేరకాడలు అంటారు. ఈ మధ్య చాలా ఫేమస్, అందరికీ తెలుసు. ఈ చెట్టు పేరు ఫ్యాషన్ ఫ్రూట్ అంటండి. ఈ చెట్టు ఫ్యాషన్ ఫ్రూట్. అవి చూడండి, కాయలు మనకు కనిపిస్తున్నాయి, ఫ్యాషన్ ఫ్రూట్ కాయలు. తీగ జాతి చెట్టు ఇది. ఇగో చూడండి, ఫ్యాషన్ ఫ్రూట్. రావి చెట్లు తీగనండి ఇది.
ఈ తీకే కాస్తున్నాయి. దీని పక్కనే మనకి బ్లూబెర్రీ చెట్టు కనిపిస్తుందండి. ఇది బ్లూబెర్రీ చెట్టు. ఇది బ్లూబెర్రీ చెట్టు ఇక్కడ కాయలు కాస్తున్నాయి చూడండి. ఇవి బ్లూబెర్రీ. బ్లూబెర్రీ కాయ, బ్లూబెర్రీ. మామిడి అల్లం, ఫ్యాషన్ ఫ్రూట్. సాంప్రదాయక వంటలు చూద్దాం పదండి. ఇది పూర్తిగా సాంప్రదాయబద్ధమైన పద్ధతిలో ఇక్కడ అన్ని పిండి పదార్థాలు, పిండి వంటలు తయారవుతాయి. వాళ్ళే స్వయంగా పండించి వాళ్ళ దగ్గర ఉన్న పిండి మరల్లో పిండ్లు పొడులు అన్నీ కూడా తయారు చేసుకొని వాళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ పిండి వంటలు తయారు చేస్తున్నారు. పచ్చళ్ళైనా, పొళ్ళైనా, కారాలైనా ఏవైనా సరే చూడండి ఎంత సాంప్రదాయంగా ఉందో. పల్లెటూరులో ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఇక్కడ పిండి వంటలు తయారు చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా వంటిల్లు. చూడండి ఇక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా బూందీ తయారవుతుంది. ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యకరమైన ఉయ్యాల కనిపించింది. ఇందులో ఒక పాప చీరలో పాపను పడుకోబెట్టి ఉయ్యాలు ఊపుతున్నారు చూడండి. ఎంత క్యూట్గా ఉందో పాప ఉయ్యాలలో. ఇక్కడ తయారైన పిండి పదార్థాలన్నీ కూడా, వంటకాలన్నీ కూడా ఈ పక్కనే ఉన్న వాళ్ళ ప్యాకింగ్ సెక్షన్కి వెళ్తాయి. ఇక్కడ అన్నీ కూడా ప్యాకింగ్ అవుతాయి. పూర్తిగా ఆర్గానిక్ వండి అన్నీ కూడా ఇక్కడి నుంచి మీరు ఆర్డర్ చేస్తే దేశ విదేశాలకి వీళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తారు. ఇక్కడ నుంచి కూడా దేశ విదేశాల ద్వారా అన్ని దేశాలు ఇక్కడ వెళ్తాయి. అంతేకాకుండా ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమంటే చిలువురు గ్రామం నుండి ప్రతి ఇంటికి ఒకరు విదేశాల్లో ఉన్నారంట. వాళ్ళు విదేశాల్లో ఉండి కూడా ఈ సాంప్రదాయ వంటకాలని మర్చిపోకుండా ఇక్కడ నుండి ఆర్డర్ చేయించుకొని కొరియర్ ద్వారా తీసుకువెళ్తారని వీళ్ళు తెలియచేశారు. చూడండి, మీరు ఈ వంటిల్లు వారిని సంప్రదించాలంటే ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. వంటిల్లు అనే ఈ సాంప్రదాయక పిండి వంటల కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు, ఇక్కడ ఏమేమి పదార్థాలు మనకి లభ్యమవుతాయనేది దాని వ్యవస్థాపకురాలైనటువంటి శ్రీమతి ముసునూరి నాగమల్లేశ్వరయ్య గారి మాటల్లో మనం తెలుసుకుందాము. తీసుకోండి. ఏమండి పల్లె రుచుల మన వంట ఇల్లు చిలువూరు, దుగ్గరాల మండలం, గుంటూరు జిల్లా. ఇది మన ఇల్లు వంటిల్లు అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 6 సంవత్సరాలైంది. 6 సంవత్సరాలైందా? ఇక్కడ ఎలాంటి వంటకాలు, పిండి వంటలు మిగతావి మనకి లభిస్తాయి? అన్నీ చేస్తుంటామండి. ఊర్లు, అరిసెలు, కజ్జికాయలు, వెన్నుండలు, గవ్వలు, బూందీ అచ్చు, పంచదార లడ్డు, ఇంకా కాజాలు, గవ్వలు, ఇంకా గోరుమెట్లు, ఇంకా నువ్వుల లడ్డు, సున్నుండలు, రాగి లడ్డు, జొన్న లడ్డు, ఇంకా ఇవన్నీ కూడా మీ సొంత తయారీ ఇక్కడే అంతా మొత్తం అంత మీరే స్వయంగా పిండ్లు కానీ అన్ని మీ దగ్గరే పట్టించుకొని మీరే మిల్లులు ఉన్నాయి. 2 మిల్లులు. మిరపకాయల కారం కూడా తొడియాలు తీసి సంబార్ కారం ఏంటి, గొడ్డు కారం ఏంటి, కారపొళ్ళు 18 రకాలు ఉంటాయండి. పల్లి కారం, కొబ్బరి కారం, అవిసె గింజల కారం, నువ్వుల కారం, కరివేపాకు కారం, మునగాకు కారం, కొత్తిమీర కారం, పుదీనా కారం, క్యారెట్ కారం. ఇక్కడ ఈ పొలంలోనే పండిస్తుంటారు ఎక్కువ. అన్ని రకాలు పండి లేకపోతున్నామండి. కొన్ని కాకరకాయ పచ్చడికి, కాకరకాయ కారానికి, గోంగూర పచ్చడికి, పండు మిరపకాయ గోంగూరకి,
ములక్కాయ పచ్చడికి, నిమ్మకాయ, దబ్బకాయ, నిమ్మకాయ, దబ్బకాయ, ములగాకు కారం, కరేపాకు కారానికి, కరేపాకు పచ్చడి కూడానండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్. కొత్తిమీర, పుదీనా కూడా పండిస్తుంటాం. అది ఒక టైం. అంతా ఆర్గానిక్. వాడే నూనె కూడా పల్లి నూనె వాడతారు. పల్లి నూనె కర్నూలు బ్రాండ్ వాడతాం. పిండి వంటలకేమో సన్ఫ్లవర్ ఆయిల్. పచ్చళ్ళకి మటుకి అది వాడుతుంటారు. ఓకేనండి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా పంపిస్తుంటారండి? ఎక్కడికైనా పంపించగలమండి. పార్సల్ ద్వారా మీరు పంపిస్తూనే ఉంటారు. అడ్రస్ ఇస్తే క్యాష్ కడితే పంపించాలి. ఓకేనండి. సుట్టు చక్రాలు ఉంటుంది, సన్నకారం కోసం ఉంటుంది, బూందీ ఉంటుంది, మిక్చర్ ఉంటుంది, దాల్ముడి ఉంటుంది, వెన్న చెక్కలు ఉంటాయి, సగ్గుబియ్యం చెక్కలు ఉంటాయి, మసాలా చెక్కలు ఉంటాయి. చెకోడీలు 2 రకాలండి. బార్ చెకోడీలు ఉంటాయి, గుండ్రంగా ఉండేవి ఉంటాయి. ఇంకా మీరు ఎక్కడ స్టాల్స్ కూడా పెట్టారన్నారు కదా? పుట్టపర్తి సాయిబాబా గారి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలకి మా స్టాల్ ఇచ్చారండి. అక్కడికి మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.